హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనకు బీట్రూట్ దోశ అండ్ క్యారెట్ దోశ బేబీస్కి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మా ఫ్రెండ్స్. సో మనం ఒక బీట్రూట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్రూట్ దోశ కోసం పీల్ చేసుకోవాలి. ఒక బీట్రూట్ మొత్తం పడుతుంది, దాన్ని నీట్గా పీల్ చేసుకొని కట్ చేసుకొని మిక్సర్లో వేసేసుకోవాలి. మనకి పిల్లలకి చాలా పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మెత్తగా మిక్సర్ పట్టుకున్న తర్వాత మనకు ఒక బీట్రూట్ దోశకి ఒక కప్ మీద ఇంకా హాఫ్ కప్ 1.5 కప్ మనం పిండిని యాడ్ చేసుకోవాలి. సో దోశకి దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి నీట్గా. దోశ పిండిని మనం ముందే ప్రిపేర్ చేసుకుంటాం దాంట్లో దోశ వేసేటప్పుడు యాడ్ చేసుకోండి. మనం లో ఫ్లేమ్లో పైన మన పిల్లల కోసం అయితే నెయ్యి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఒక స్పూన్ నెయ్యి తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. సో వాళ్ళకి బ్లడ్ పెరగటానికైనా వెరైటీ ఫుడ్ తినడానికైనా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీడియం ఫ్లేమ్లోనే దోశని మనం వేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో అలాగే ఆ ఫ్లేవర్ పట్టుకుంటుంది మొత్తం దోశకి. సైడ్లకి మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో అది మొత్తం లో ఫ్లేమ్లో అయినా మీడియంలోనైనా తీసేసుకోండి. దోశలు ఈ విధంగా మనకి ప్రిపేర్ అయిపోతాయి. సో కొంచెం మెత్తగా ఉండాలంటే కొంచెం మందంగా పోసుకోండి. ఒక చిన్న టిప్, మనకి దోశలు వైట్ కలర్లో ఉంటే మనకి కొంచెం బ్రౌన్ కలర్లో రావాలంటే ఒక చిటికెడు మనం షుగర్ యాడ్ చేసుకోండి, చాలా బాగా మనకి కలర్ వస్తుంది. నెక్స్ట్ క్యారెట్ దోశ. క్యారెట్ని కూడా మనం ఒక 2 క్యారెట్ తీసుకొని వాటిని కట్ చేసుకొని కొంచెం పట్టుకోవాలి మిక్సర్లో. కొంచెం వాటర్ పోసుకొని తర్వాత పట్టుకోవాలి. సో మెత్తగా పట్టుకున్న తర్వాత మనం అదే సేమ్ ప్రాసెస్లో పిండిలో మనం యాడ్ చేసుకోవాలి మన క్యారెట్ ప్యూరీని. సో ఇవి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటారు. కలర్ కూడా మంచిగా కలర్ వస్తుంది, స్కిన్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలు తినడానికి కూడా ఇష్టంగా తింటారు దోశలు. ఇది కూడా సేమ్ ప్రాసెస్లో మనం కొంచెం నెయ్యి వేసుకొని యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. సో దోశ మనం దీన్ని కూడా లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. సో ఈ విధంగా మనకి 2 ప్యాటర్న్స్లో కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది మనకి వాళ్ళ బేబీస్కి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. వ్యూస్ కావాలి, పిల్లలకి ఇష్టంగా తినబెట్టండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.